సంఘంలో యోగ్యులుగా మిమ్మల్ని మీరే కనపరుచుకోవాలి. ఎవరు కనపరుచుకోవాలా? నేను యోగ్యునండి, నేను యోగ్యురాలండి, నాకు అర్హత ఉందండి, పాటలు పాడే అర్హత ఉందండి, పరిచర్య చేసే అర్హత ఉందండి, ఏమండి పాస్టర్ గారికి సహకారంగా ఉంటానండి, సంఘానికి సహకారంగా ఉంటానండి, నా ఇల్లు పాస్టర్లు రావడానికి యోగ్యమైన ఇల్లు అండి అని మిమ్మల్ని మీరే యోగ్యులనుగా కనపరుచుకోవాలా. అంతేగాని ఏమి పట్టి పట్టనట్టు అంటనట్టు పొరపాటున సంఘంలో వ్యవహరించకూడదు. ఇంకొంతమంది అనుకుంటారు వాళ్ళకే ఎక్కువగా ప్రిఫరెన్స్ వస్తుంది, వాళ్ళకే ఎక్కువగా పాస్టర్ గారు పాస్టరమ్మ ప్రిఫరెన్స్ ఇస్తుంది అంటే నీకెందుకు ఇవ్వరు? నువ్వు యోగ్యురాలుగా కనపరుచుకో, నువ్వు యోగ్యునిగా కనపరుచుకో. నిన్ను చూడగానే మాకు అర్థం కావాలి ఏమని, వీళ్ళు యోగ్యులు, ఈ పని వీళ్ళకి అప్పగించవచ్చు, వీళ్ళు అర్హులు, వీళ్ళకు మేము ఈ బాధ్యత ఇవ్వచ్చు, వీళ్ళు యోగ్యులు, వీళ్ళని మేము నమ్మొచ్చు అని మిమ్మల్ని చూడగానే మాకు ఒక సాక్ష్యం రావాలి. మిమ్మల్ని మీరేం చేయాలా చెప్పండి? మిమ్మల్ని మీరేం చేయాలా? కనపరుచుకోవాలా. రాజకీయ నాయకుల దగ్గర చూడండి, కింద ఉన్నవాళ్ళు ఆ పెద్దోళ్ళ కళ్ళల్లో పడాలని ఎట్లా కష్టపడతారు రాత్రింబగళ్ళు. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో పడితే మాకేదైనా రేపు పొద్దున అవసరతకి ఉపయోగపడతారని. మరి సంఘంలో సేవకుల దృష్టిలో మేము పడాలి, దేవుని దృష్టిలో మేము పడాలి, దేవుడు మమ్మల్ని చూడాలి, సేవకులు మమ్మల్ని గమనించాలి, మేము యోగ్యులము, మాకు కూడా చేతనవును, మేము కూడా అర్హులము, మేము కూడా అన్నీ చేయగలము అని మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి. వీళ్ళకు ప్రార్థన ఇస్తే చేయగలరు అని మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి, వీళ్ళకు పాటిస్తే పాడగలరు అని మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి, వీళ్ళకు పరిచర్య ఇస్తే నమ్మకంగా చేయగలరు అని మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి, వీళ్ళకి ఏదైనా అప్పగిస్తే ఆ బాధ్యత నమ్మకంగా చేయగలరు అని మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి యోగ్యులనుగా. మేమిస్తున్నా కానీ దాన్ని పోగొట్టుకునే వ్యక్తుల్లాగా ఉండకూడదు. ఎలాగ ఉండకూడదు? మేము అప్పగించినా దాన్ని నిలబెట్టుకోలేక పోగొట్టుకునేటట్లుగా ఉండకూడదు. సంఘంలో మిమ్మల్ని మీరు యోగ్యులుగా కనపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇస్తే ఒకలాగా, ఇయ్యకపోతే ఒకలాగా, ఉంచితే ఒకలాగా, ఉంచకపోతే ఒకలాగా మీరు ప్రవర్తించారనుకోండి, మీరు యోగ్యులుగా రేపటి రోజున మళ్ళీ ఎన్నిక చేయబడాలి అంటే కష్టం. కొంతమంది రాజకీయ నాయకుల్లాగా ప్రవర్తిస్తుంటారు. ఓట్లప్పుడు మాత్రం ఏం చేస్తారు? ఏమైనా అడుగుతారు ఆ టైంలో. తర్వాత కనబడతారా? అట్లాగే కొంతమంది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉన్నారు. అన్ని గమనిస్తూ ఉంటారు సేవకులు. వీళ్ళు అర్హులా ఈ పని చేయడానికి, వీళ్ళు యోగ్యులా ఈ పని చేయడానికి, వీళ్ళు ఇందులో నిలబడడానికి అర్హులా యోగ్యులా అని ఎప్పటికప్పుడు మేము గమనిస్తూ ఉంటాం. మీరు సంఘములో మేము యోగ్యులము అని మిమ్మల్ని మీరే కనపరుచుకోవాలి.